మా దొడ్లో అరటి చెట్టుకి అరటిగెల వేసిందండి. దీనికోసం ఈరోజు పప్పు వేసి కర్రీ చేద్దాం. ఈ పువ్వును మనం ఇప్పుడు ఒలుచుకొని కట్ చేసుకుందాం. ఇవి ఎలా తీసుకోవాలండి. తీసుకుని వీటిలో ఉన్న ఈ పూసలను అన్నిటినీ లాగేసేయాలి. ఇవి గట్టిగా ఉంటాయి, ఇవి కర్రీలో వేసుకోకూడదు. ఇలా తీసేసుకుని మనం వీటిని కట్ చేసుకుందాం. ఉప్పు వేసి నీటిలో వేసుకుందాం. దీన్నంతా నీటిలో వేయకపోతే కనుక నలిపి వచ్చేస్తుందండి. దీన్ని కొంచెం పసుపు వేసి ఉడికించుకుందాం. అలాగే గిన్నెలో ఒక గ్లాస్ కందిపప్పు వేసి కడిగేసి ఉడికించుకుందాం. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, పసుపు వేసి ఉడికించుకుందాం. దీనిలో అరటిపువ్వులు వేసాక కొంచెం కారం, సరిపడా ఉప్పు వేసి తిప్పుకుందాం. తర్వాత పోపు పెట్టుకుందాం. పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు పోపు వేద్దాం. పోపు కోసం ఆయిల్ వేసుకుందాం. వెల్లుల్లిపాయల గుళ్ళు కింద వలుసుకొని వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, పోపు వేసింది పప్పులో వేసేస్తాం. అరటిపువ్వు పప్పు కర్రీ రెడీ అయిందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. అరటిపువ్వు చాలా మంచిదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.